ఈ విధంగా పెట్టడం వల్ల ఎలా వచ్చిందో రిజల్ట్ మీరే చూడండి. అసలు ఇలా పెట్టచ్చో లేదో కానీ నేనైతే ఫెయిల్ అయితే అయిపోయాను. సో రియల్‌గా ఇది అసలు రాంగ్ ప్రాసెస్ అనుకుంటా. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనకి అప్పుడప్పుడు ఇలా ఆయిల్ టిన్స్ అయితే వచ్చేస్తాయి గదండీ మన వంటగదిలో. సో అవి వేస్ట్ గాకుండా నేనైతే అల్లం పెడదాము అని చెప్పి డిసైడ్ అయ్యి దీన్ని ఇలా 2 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేసేసాను. మనం ఏది పెట్టుకున్నా దానికి డ్రైన్ హోల్స్ అయితే ఉండాలి కదా! సో దానికోసం అని చెప్పి ఇలా హోల్స్ అయితే అండర్ సైడ్ హోల్స్ అయితే పెట్టేసామన్నమాట. సో ఇదేంటంటే డ్రైన్ వాటర్ కోసం. డ్రైన్ వాటర్ లేకపోతే మనం ఏం పెట్టినా అవి అయితే వాటర్ అనేది డ్రైన్ కాక కుళ్ళిపోతాయన్నమాట. సో అలాంటి రాంగ్ ప్రాసెస్ చేయకుండా దానికోసం అన్నమాట. నేనైతే ఈ విధంగా అల్లం అయితే తీసుకున్నాను. ఈ అల్లం కొంచెం పోయినట్టుగా అనిపించింది నాకు. సో నేను దానికోసం ఇది వేస్ట్‌గా పడేయడం ఎందుకు, పెడదాము వస్తదో రాదో అని చెప్పి ఎంత డౌట్‌తో అయితే పెట్టానో అంత డౌటు 100% ఫుల్‌ఫిల్ అయిపోయిందనమాట. సో మీకే చూపిస్తాను లాస్ట్‌లో ఎలా వచ్చిందో. సో ఈ రెండిట్లో నేనైతే సాయిల్ అయితే ఇలా పోసేస్తున్నాననమాట. రియల్‌గా ఎప్పుడు సక్సెస్‌నే యాక్సెప్ట్ చేయడం కాదు, ఫెయిల్యూర్స్‌ని కూడా యాక్సెప్ట్ చేయాలి. చేస్తేనే మనకైతే ఇంకా ఫర్దర్‌గా స్టెప్ అనేది ఏంటి అర్థమవుతుంది, రాంగ్ స్టెప్స్ వేయకుండా. సో అల్లం అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను. ఇలా పెట్టడం రియల్‌గా రాదు అనైతే నాకు ఇప్పుడు ఈ వీడియో చూసాక అర్థమైంది. సో ఎవరైనా అల్లం పెట్టాలనుకుంటే ఇలా అయితే పెట్టద్దు. మంచిగా ఫ్రీగా నీట్‌గా మంచి టబ్‌లో మంచి అల్లంతో అయితే పెట్టండండి. డెఫినెట్‌లీ వస్తది. నేను సక్సెస్ అయిన అల్లం కూడా నెక్స్ట్ పెడతాను. అది హార్వెస్ట్‌కి అయితే వచ్చుంది, పెడతాను. ఫస్ట్ ఇదైతే చూడండి ఆఫ్టర్ 30 డేస్ అయితే వెయిట్ చేశాను. ఇక వెయిట్ చేయడం నా వల్ల అవ్వలేదు. ఇక అసలు ఆ సాయిల్ అంతా తీసేసి మన సొరపాది ఉంది కదా! దాంట్లో అయితే పోసేసాననమాట. సో ఇప్పుడు ఇందులో అల్లం ఏ పొజిషన్‌లో వచ్చిందో మీకైతే చూపిస్తాను. ఒకటైతే వెతుకుదాము. అసలు ఈ ప్రాసెస్ టూ రాంగ్ అనైతే నాకు అర్థమైంది. ఇలా అయితే పెట్టద్దు అసలు ఎవ్వరు. మనం సక్సెస్‌నే కాదు ఫెయిల్యూర్స్‌ని కూడా మన వ్యూవర్స్‌కి, సబ్స్క్రైబర్స్‌కి చూయించాలి కదా! ఇలా ఎవరు పెట్టకుండా ఉంటారు అని చెప్పి అనే పర్పస్‌లో నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో అల్లం చూడండి ఫైనల్‌గా కుళ్ళిపోయి అసలు ఇంక దీనికసలు ఇంకేం రాదండి. అలా అయిపోయింది. ఇదొక ఎరువులాగా తయారైపోయిందనమాట. సో వేస్ట్‌గా పోవడం ఎందుకు అని చెప్పి మంచిగా ఈ చెట్టుకు సొరకాయలు కాస్తున్నాయి కదా మనకి. సో ఆ సాయిల్ అంతా తెచ్చేసి ఇందులో అయితే వేసేసాననమాట నేను. సో ఈ సొరపాదికైతే వేసేసాను. దీనికి కాయలైతే సూపర్ వస్తున్నాయన్నమాట. సో ఇదొక మంచి ఇంకా ఈ అల్లమంతా కుళ్ళిపోయి ఉంది కదా అందులో సాయిల్‌లో. సో ఇంకా మంచి బలంగా అయితే ఉంటదని చెప్పి వేసేసాననమాట. ఫైనల్‌గా మిగిలిందేందంటే మనం ఏదైతే పార్టిషన్‌గా డివైడ్ చేసామో అదే మిగిలింది. సో ఇలా అయితే చెయ్యొద్దు. ఇదొక లెసన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.